హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు సిఇఓ టీవీ. ఈరోజు ఉగాది అంటే మా ప్రేక్షకులకు యూట్యూబ్ చూస్తున్న మా తెలుగు ప్రేక్షకులందరికీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు అష్టైశ్వర్యాలతో పాటు ఓకే మా యూట్యూబ్ నుండి కూడా మీకు మీ సమస్యలన్నీ కూడా తొలసిపోయి మీరు ముందుకు సాగాలని కోరుకుంటున్నామండి. అలాగే ఈరోజు ఒక వీడియో చేయాలి కాబట్టి ఏదో ఒక నామమాత్రంగా వీడియో చేయాలనుకోలేదండి. ఎందుకంటే రెగ్యులర్గా చెప్పే కంటెంట్ కాకుండా ఒక మంచి కంటెంట్తో మేము ముందుకు వద్దాం అనుకున్నాం. బట్ ఈరోజు అందరూ కూడా పండగ వాతావరణంలో ఉంటారు కాబట్టి ఈ యుద్ధాలు, గొడవలు, ఈ రాజకీయ విశ్లేషణలు కాదు, ఏదైనా ఒక నార్మల్ విషయంతో ఫ్యాక్ట్తో మేము ముందుకు వద్దాం అనుకున్నాం. బట్ ఈరోజు మన ఇండియాలో 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. అవి మీకు తెలుసు. వాటి గురించి చెప్తే మీరు ఇంప్రెస్ అవుతారనేసి ఆ సినిమాలను చూసొచ్చి మీకు చెప్తున్నాను. అందులో మొట్టమొదటిగా చెప్పాలనుకుంటే నా తెలుగు సినిమా గురించి చెప్పాలి. నా తెలుగు సినిమా నేను ఎందుకన్నానంటే ఉగాది తెలుగు వాళ్ళ యొక్క పండగ కాబట్టి నా తెలుగు సినిమా గురించి చెప్తున్నా. నా తెలుగు సినిమా అయిన ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఈ సినిమాతో లాస్ట్ అని అనుకున్నాం. తర్వాత ఇంకో వేరే సినిమాకి సైన్ చేశారు. అయితే ఆయన 2020లో సైన్ చేసిన సినిమాల్లో ఈ ఉస్తాద్ భగత్ సింగ్ లాస్ట్ సినిమా. ఇది ఆల్మోస్ట్ ఈ సినిమాతో ఆయన సినిమాలకు దూరంగా ఉంటాననేసి గతంలో ప్రకటించారు. బట్ ప్రేక్షకులు ఒప్పుకోలేదు కాబట్టి ఆయన కంటిన్యూ అవుతున్నారు. బట్ ఉస్తాద్ భగత్ సింగ్ అనేది చాలాసార్లు డిలే అవ్వి చాలా లోటుపాట్లు, ఇబ్బందులు ఎదుర్కొని మొత్తం మీద ఏదైతే హరీష్ శంకర్ గారు యొక్క ఉత్సాహం అనాలా లేకపోతే ఆయన యొక్క పోరాట ప్రతిభ అనాలో తెలియదు, ఆయన యొక్క బలవంతం మీద ఈ సినిమానైతే ముందుకి తీసుకెళ్ళడానికి మైత్రి మేకర్స్ అయితే గట్టిగా కృషి చేశారు. ఆ విధంగా హరీష్ శంకర్ గారికి చాలా తక్కువ డేట్స్ ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు మొత్తం మీద హరీష్ శంకర్ గారు అయితే ఈ సినిమాని పూర్తి చేసి ఎలాగైతే ప్రజలకి ప్రేక్షకుల ముందుకైతే తీసుకొచ్చేసారో, ఏదేమైనా కానీ ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకి వరల్డ్ వైడ్గా అయితే రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా మీద అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, పబ్లిక్ టాక్ అనేది చూస్తే మాత్రం పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. అయితే నేను చూసినంత వరకు ఈ సినిమా నాకు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. సెకండ్ హాఫ్లో శ్రీలీల యాక్టింగు అండ్ వింటేజ్ లుక్లో హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారిని వింటేజ్ లుక్ అని అనకూడదు అనుకుంటా, కానీ బట్ ఏంటంటే పాత సినిమాల నుంచి కొన్ని రెసిపీస్ని అయితే ఆయన తీసుకుని ఈ సినిమాలో దాన్ని మిళితం అంటే మిక్స్ చేసి మొత్తం మీద ఏదైతే అయింది, కానీ సెకండ్ హాఫ్ని ఒక ఫన్ అండ్ ఒక యాక్షన్ మోడ్లో అయితే నడిపాడు. అని నడిపి చివరికైతే మాత్రం ప్రేక్షకుడిని థియేటర్లో సీట్ దగ్గర ఎగ్జైట్మెంట్గా అయితే కూర్చోబెట్టాడు. ఇది ఉస్తాద్ భగత్ సింగ్. అయితే ఈ సినిమాకి ప్రేక్షకులు అయితే మాత్రం పాజిటివ్ టాక్ ఇచ్చారు. హిట్ టాక్ని అయితే ప్రేక్షకులు ఉస్తాద్ భగత్ సింగ్ అయితే చెబుతున్నారు. మరి దీని మీద దురంధర్ తెలుగులో ఆడుతుందా లేదా అని చాలామంది అనుకుంటున్నారు, కానీ దురంధర్ వరల్డ్ వైడ్గా కూడా హిట్ అయిపోయింది. సో దురంధర్ తెలుగులో ఈ ఉస్తాద్ భగత్ సింగ్ యొక్క మానేతో పోటీ పడలేదేమో కానీ వరల్డ్ వైడ్గా అయితే మాత్రం దురంధర్ ఈరోజు ఓన్లీ నిన్న ప్రీమియర్ షోస్ పడితే ప్రీమియర్ షోస్లో 75 crores కలెక్ట్ చేసిన ఇండియన్ ఫస్ట్ సినిమా. సో దురంధర్ కూడా తక్కువ సినిమా ఏం కాదు. సో 2 సినిమాలని చూస్తే మాత్రం తెలుగు సినిమాగా నేను ఫస్ట్ మార్క్స్ వేస్తాను కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ అయితే నాకు హిట్ సినిమాగా నేను పరిగణలోకి తీసుకుంటాను. బట్ దురంధర్ కూడా సూపర్ హిట్ సినిమాయే. 4 గంటలు ఉన్నా కానీ సినిమా చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్లో మాధవన్ గారి యాక్టింగ్ అయితే మాత్రం ఇరగదీశాడు. నాకు తెలిసి ఇండియన్ యాక్టర్స్లో మాధవన్ గారు ఒక క్యారెక్టర్ని ఇమిటేట్ చేస్తూ పర్ఫెక్ట్గా ఆ క్యారెక్టర్ బయట ఎలా బిహేవ్ చేస్తుంది, రాజకీయ నాయకుల దగ్గర పీఎం దగ్గర ఉన్నప్పుడు అతను ఎలా బిహేవ్ చేస్తాడు, అండ్ అతను ఫీల్డ్లో దిగితే మార్కెట్లోకి వచ్చినప్పుడు అతను ఎలాంటి బిహేవ్ చేసేవాడు. గుజరాత్ అల్లర్లు అనుకుంటా, గుజరాత్ బాంబ్ బ్లాస్టులు చేసినప్పుడు ఈ టెర్రరిస్ట్ అటాక్లు జరిగినప్పుడు అతను ఒక అడుక్కునే వ్యక్తిగా వేషధారణ చేసి అతను చేసిన అటువంటి సీన్స్ అన్నిటిని కూడా మాధవన్ గారి యొక్క బిహేవియర్తో అక్కడ కట్టిపడేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే దురంధర్లో నాకు రణవీర్ సింగ్ కన్నా మాధవన్ గారి యాక్టింగే బాగా నచ్చింది. బట్ ఏదేమైనా కానీ రణవీర్ సింగ్ గారు కూడా చాలా బాగా చేశారు. దీంతో ఇప్పుడు దురంధర్ కూడా వరల్డ్ వైడ్గా
సూపర్ టాక్‌తో అది ముందుకెళ్తుంది. ఈ సంవత్సరం ఉగాదికి రిలీజ్ అయిన ఈ 2 సినిమాలు కూడా పబ్లిక్ టాక్‌లో మాత్రం పాజిటివ్ టాక్సే తెచ్చుకున్నాయి. 2 సూపర్ హిట్ టాక్సే తెచ్చుకున్నాయి. ఇది ఈరోజు 2 సినిమాల యొక్క రివ్యూ అండి. మీకు ఈ రివ్యూ నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ రివ్యూ మీరు చూసుంటే ఖచ్చితంగా ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్ ఫాలో అప్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. అలాగే మీకు మంచి కంటెంట్‌తో రేపొద్దున నుంచి అసలు మన ఇండియాలో యుద్ధం వల్ల ఏమేమి నష్టపోతున్నాం, అలాంటి సిచ్యువేషన్స్ ఏంటి, దాని మీద ఫ్యాక్ట్స్ ఏంటి, ఇప్పుడు శాటిలైట్ ఛానల్ చెప్పే అబద్ధాలేంటి, ఇవన్నిటి మీద నేను ఒక మంచి రిపోర్ట్ అయితే రెడీ చేశాను. దాన్ని రేపొద్దున మీ ముందుకు ప్రవేశపెట్టబోతున్నాను. అప్పటి వరకు సైన్ ఔట్.